ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాజీ గవర్నర్ కొడిజెట్టి రోషయ్య జయంతి సందర్భంగా నివాళులర్పించిన చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మధులూరి మహేంద్రనాథ్. ఎంజీసీ మార్కెట్ కమిటీ వారి ఆహ్వానం మేరకు ఎంజీసీ మార్కెట్ ఆఫీస్ నందు రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మార్కెట్ కమిటీ సభ్యులు ఆర్యవైశ్య సోదరులు కూటమి నాయకులతో కలిసి చీరాల పట్టణ క్లాత్ మార్కెట్ సెంటర్లో ఉన్న రోషయ్య కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ నమస్కారం. మన ప్రీతమ ఎమ్మెల్యే మధులూరి మాలకొండ గారి ఆదేశాల మేరకు ఇవాళ కొనిజెట్టి రోసయ్య గారి 93వ జయంతి సెలబ్రేట్ చేసుకుందామని అందరం కూడా గాంధీ మార్కెట్ సెంటర్ దగ్గరికి వచ్చాం. అలాగే మా ప్రెసిడెంట్లు కానీ మార్కెట్ కమిటీ మెంబర్స్ కానీ నా స్నేహితులు కానీ అందరూ కూడా ఇవాళ చాలా ఉల్లాసభరితంగా చేసుకున్నాం. మాజీ ముఖ్యమంత్రి మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ అపర మేధావి కొనిజెట్టి రోసయ్య గారి జయంతి ఇవాళ మేమందరం కూడా పూలమాలలు వేసి ఆయన్ని సత్కరించుకొని అందరం గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా జనాలకి చాలా అభివృద్ధి చేసిన పనులు హైయెస్ట్ బడ్జెట్ దేశంలోనే హైయెస్ట్ బడ్జెట్ పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఆఖరి వ్యక్తి కూడా రోసయ్య గారే. చాలా సౌమ్యుడు, చాలా మంచివారు. వాళ్ళ కుటుంబంతో కూడా మాకు అత్యంత సన్నిహితాలు ఉన్నాయి. వాళ్ళ మనవాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్సే. మేము చాలాసార్లు రోసయ్య గారిని కలిసేవాళ్ళం. ఆయన మాట్లాడే విధానం మాకు చాలా నచ్చుతుంది. చాలా ఆప్యాయతంగా, చాలా గౌరవంగా ఉంటుంది. మేము ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని కూర్చోబెట్టి భోజనాలు పెట్టించి ఇంట్లోంచి బయటకు పంపించి అరే జాగ్రత్తగా ఉండండి రా, అటు ఇటు తిరగకుండా అని చెప్తూ ఉండేవాళ్ళు. అంత మంచి వ్యక్తి. 93 సంవత్సరాలు ఆయన జయంతి. ఆయన స్వర్గస్థులైనా కూడా ఎప్పుడు కూడా మా గుండెలో నిలిచిపోతారు. జోహార్ కొనిజెట్టి రోసయ్య గారికి, జోహార్ కొనిజెట్టి రోసయ్య గారికి, జోహార్ కొనిజెట్టి రోసయ్య గారికి. అపర చాణక్యుడు, రాజకీయవేత్త, రాజకీయ మేధావి, 50 సంవత్సరాల పైగా రాజకీయ జీవితంలో ఉండి మరి ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా కానీ తనకంటూ రెండో ప్లేస్ని సాధించి మరి ఆర్థిక శాఖ మంత్రిగాను అలాగే ఆరోగ్య శాఖ మంత్రిగాను ఎన్నో రకాల పదవులను అలంకరించి మరి రాష్ట్రానికి వన్నె తీసుకొచ్చినటువంటి ఆర్యవైశ్య కుటుంబానికి చెందినటువంటి మేధావి, ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కొనిజెట్టి రోసయ్య గారు మరి 1933వ సంవత్సరం జూలై 4వ తేదీన వేమూరులో జన్మించి మరి భారతదేశానికి ఖ్యాతి తెచ్చినటువంటి వ్యక్తి. మరి 17 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఏకైక ఆర్థిక శాఖ మంత్రి ఎవరైనా ఉన్నారంటే దేశం మొత్తం మీద అది ఒక కొనిజెట్టి రోసయ్య గారికి దక్కుతుందని చెప్పేటటువంటి సందేహం లేదు. ఆ మేధావి ఈరోజు మరి పుట్టినరోజు జరుపుకోవడం మనమంతా కూడా ఇక్కడికి ఎన్బీసీ మార్కెట్ సమీపంలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడానికి ఇచ్చేసాము. ఆ చాణక్యుని తలుచుకోవడం ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత, తమిళనాడు గవర్నర్గా పోయిన తర్వాత కూడా, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మన మేధావిని మరి కొంతమంది వ్యక్తులు బయట పార్టీ వాళ్ళు తీసేస్తున్నా కూడా ఒక్క రోసయ్య గారిని మాత్రం తీసేయకుండా గవర్నర్గా 5 సంవత్సరాలు కొనసాగించినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా హృదయపూర్వకంగా ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోసయ్య గారు ఏ పదవి చేపట్టా కానీ ఆ పదవికి మరి న్యాయం చేకూర్చేటటువంటి వ్యక్తి ఈరోజు స్మరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ ఈ విధంగా తెలియజేసుకోవడం సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మాజీ తమిళనాడు గవర్నరు, అదేవిధంగా తెలుగు ఆంధ్ర రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిజెట్టి రోసయ్య గారిది 93వ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి మన బాబు గారికి, కొండయ్య గారు, మన ఎమ్మెల్యే కొండయ్య గారు అనివార్యంగా రాలేకపోయారు. వారి తరఫున వాళ్ళ అబ్బాయి ఇక్కడికి వచ్చి మనందరికీ రోసయ్య గారిని నివాళులర్పించేందుకు ప్రప్రథమంగా మీకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మన రోసయ్య గారి గురించి చెప్పుకోవాలంటే మన పుస్తకం రాయొచ్చు. ఎందుకంటే వారు మాజీ గవర్నర్గా ఉన్నప్పుడు కాకుండా తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కానీ అసెంబ్లీలో అసెంబ్లీ టైగర్గా పేరుగాంచారు. ఎందుకంటే అసెంబ్లీ టైగర్ ఎందుకు అనుకున్నారంటే ఒకనాడు ఎన్టీ రామారావు గారు 10 నెలల్లో తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయం నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అసెంబ్లీలో సీనియర్ నెంబర్గా ఉన్నటువంటి కొనిజెట్టి రోసయ్య గారిని చూసి ఒక విషయంలో రేపు అసెంబ్లీకి వస్తే ఏం క్వశ్చన్లు వేస్తారు, ఏం వేస్తారు అనే భయంతో ఎమ్మెల్యే సెల్ కూడా రద్దు చేశారు ఎన్టీ రామారావు గారు. అటువంటి మహానుభావుడు రోసయ్య గారు.
అట్లనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర అసెంబ్లీలో 15 అసెంబ్లీలో 15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టి భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆయన మంచి పేరు తెచ్చుకోగలిగారు. ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారంటే ఇప్పుడున్న రోజుల్లో అయితే ఏదో ఓ డ్రాఫ్ట్ తీసుకొచ్చేవాళ్ళు. ఆ రోజు ఒక ఓ డ్రాఫ్ట్ కూడా లేకుండా 15 బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి ఆ మహాఘనత ఆ కొంజటి గారికి దక్కింది. ఎందుకంటే మనం ఈ జయంతిని వర్ధంతులు మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే గతంలో చేసినటువంటి వారి మంచి పనులు మనం చెప్పుకుంటూ వారిని అభిమానిస్తూ వారితో పాటు కొత్తగా వచ్చే ప్రభుత్వాలు కూడా వాళ్ళు అనుసరించి ప్రజలకి న్యాయం చేసి బాగా చేయాలనే ఉద్దేశంతో మనం ఇటువంటి జయంతుల వర్ధంతులు జరుపుకుంటుంటాం. ఇంకోటి ఏంటంటే ఆయన రాజకీయ చరిత్రలో ఆయన జీవితంలో ఉన్నటువంటి సొగభాగం పూర్తిగా రాజకీయంలోనే ఉన్నారు. అటువంటి మహానుభావుడు. ఇంకో విషయం ఈ విధంగా చెప్పుకోవాలి. ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు అయితే అసెంబ్లీలో ఇద్దరు కలిసి చాలా వాగ్విధానం చేసుకుంటారు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఎంత అన్యోన్యంగా ఉంటారంటే అంత అన్యోన్యంగా ఉంటారు. ఏంది మాంగారు బాగున్నారంటారు. మన సీఎం గారు రోషి గారిని మామగారు బాగున్నారంటారు. అంటే రాజకీయంలో శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. అదేవిధంగా మనం కనుక అందరూ మెలుగుంటే అదేవిధంగా మన కొండయ్య గారు కూడా మన చీరాల నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా పాలిస్తున్నారు. అన్నీ మంచి పనులు చేస్తూ వారి యొక్క అడుగుజాడల్లో కూడా నడిచి ఇంకా ప్రజలు న్యాయం చేయాలని కోరుకుంటూ